ఈ టయానికి నేను కోల్కతాలో ఉండాలి. ఆల్రెడీ నిన్న ట్రిప్ స్టార్ట్ చేశాను, కానీ ఫెయిల్ అయిపోయింది. ఈ 2026లో ఇప్పటికి నేను 4సారి అటెంప్ట్ చేశాను అనమాట ట్రిప్కి వెళ్దామని. ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వచ్చేసి ఫెయిల్ అయిపోయింది. నిన్న అయితే డైరెక్ట్గా రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళి బ్యాగ్ మొత్తం తీసుకొని వెళ్ళాను. అయినా కూడా నాకు దళిద్రం నెత్తి మీద డిస్కో డాన్స్ వేసింది అనమాట. అందుకని ట్రిప్ వేయలేకపోయాను. అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని గురించి ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు తెలుస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మన ప్రయాణం మొదలవుతుంది. ఇండియాలోనే ఎవ్వరు ఇప్పుడు వరకు ఎక్స్ప్లోర్ చేయని ప్లేస్ అనమాట. అంటే చాలా తక్కువ మంది, మన తెలుగులో ఒక 4 నుంచి 5 అరౌండ్ వాళ్ళు మాత్రమే చూపించిన స్టేట్. అదేదో కాదండి, సిక్కిం. సో సిక్కిం అనేది మనకి ఆ 7 సిస్టర్స్ దగ్గర ఉంటుంది. ఇండియాకి అటు మూల హిమాలయాల పర్వతాలని ఆనుకొని ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి సిక్కిం వెళ్ళాలంటే సుమారు 36 నుంచి 42 గంటల టైం పడుతుంది. అంటే దగ్గర దగ్గర 2 రోజుల టైం ఓన్లీ వెళ్ళటానికి మాత్రమే అవుతుంది. అదిగాక సిక్కింకి వెళ్ళాలంటే అక్కడ అన్ని రోడ్లు ఎలా పడితే అలా ఉంటాయండి, చాలా హార్డ్. అందుకే చాలామంది వెళ్ళరు. అయితే ఇప్పుడు మనం ఈరోజు మన ప్రయాణం ఆ సిక్కిం స్టేట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే నేను మొత్తం రెడీ అయ్యాను. సో బ్యాగ్ కూడా మొత్తం ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నాను. ఇప్పుడు హైదరాబాద్ నుంచి నేను డైరెక్ట్గా కోల్కతా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ 12 గంటలు జర్నీ చేసి సిలిగురి కారిడార్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఒక 300 రూపాయలు ట్యాక్సీకి ఇచ్చేసి ఒక 3-4 గంటల జర్నీ ఉంటుంది. సో అలాగా 2 రోజుల తర్వాత మనం సిక్కిం గ్యాంగ్టాక్ వెళ్తాం అనమాట. సో ఇప్పుడు ఈ ప్రయాణం నేను ఎలా చేస్తున్నాను, బడ్జెట్, అక్కడ ట్రైన్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో ఇస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఓరి బాబు, ఇక్కడ చూడండి అసలు ఎంత మంది ఉన్నారో. నేను టికెట్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తే టికెట్ బుక్ చేస్తున్నా కానీ అది కన్ఫర్మ్ కాలేదు. ఇంకా జనరల్లోనో ఎలాగోనో గలకి వెళ్దామనేసి వస్తే ఇక్కడ మాత్రం అసలు ఎక్కడా లేదండి. ఇంతమంది జనాలు ఎలా ఎక్కుతున్నారు చూడండి. అసలు నా కాడ టికెట్ కూడా లేదు. ఇంకా నేను సాహసం చేసి ఎక్కదలుచుకోలేదు. ఎంత ఎక్కినా కానీ ఇప్పుడు లాస్ట్కి ఏమవుతుందంటే, ఈ వీడియో చూడండి, మీకు మొత్తం నేను ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ మొత్తం చూపిస్తాను. ఇక్కడ అలా ఎవరు పడితే వాళ్ళు పోటీలు పట్టి ఎక్కుతున్నారు కదా, నేను ఎక్కుతున్నాను. నేను అలానే ఎక్కాను, నన్ను దింపేశారు. సో ఎందుకు దింపేశారు ఏంటి అనేది ఈ వీడియో మొత్తం చూడండి, చూపిస్తాను. ఇలాగా అందరూ ఎవరు పడితే వాళ్ళు ఇంకా ఎలా పడితే అలాగా నెట్టుకొని మొత్తానికైతే ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళు. ఇప్పుడు జనరల్గా ఏ ట్రైన్లో అయినా సరే జనరల్కి వచ్చేలోపు అలానే ఉంటుందండి. ఎవరైతే ముందెళ్ళి ఎక్కుతారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది, రిజర్వేషన్ ఉండదు కాబట్టి. సో అలాగా అందరు ఎక్కుతున్నారు కాబట్టి సేమ్ అలానే అనుకొని అందరు ఎక్కుతున్నారు. కానీ కోల్కతా ట్రైన్లోకి వచ్చేసి మాత్రం ఇలా ఉండదు. నాకు తెలియదు గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుందో. కోల్కతాకి కేవలం 2 ట్రైన్లు ఉంటాయండి రోజుకి. జనాలు మాత్రం కుప్పలు కోల్కతా నుంచి అసలు ఎలా వస్తున్నారు ఏంటి నాకేం అర్థం కావట్లేదు. కొంచెం మైండ్ పోయింది నాకు ఈ సిచ్యువేషన్. ఇదంతా చూసి ఇటు పక్కన చూడండి, లైన్ నిలబడ్డారు కదా. సో లైన్ మాత్రమే ఉండాలంట. ఇక్కడి నుంచి చూసుకుంటే అందరినీ ఎవరైతే ఎక్కారో ముందు నుంచి అలాగ ఎగబడి సో అలాగా అందరినీ అయితే నెట్టేస్తున్నారు అనమాట. పోలీసు వాళ్ళు ఒక సైడ్ నుంచి లాఠీలు తీసుకుని వచ్చేసి కొడుతున్నారు. అట్లీస్ట్ దిగమని కూడా చెప్పట్లేదు అనమాట, డైరెక్ట్ కొట్టేస్తున్నారు. అందుకని అందరు తొక్కిసలాట ఇలానే అవుతుంది అనమాట. ఇంకా అలాగ చేసేలోపు ఎవరు పడితే వాళ్ళు నెట్టుకొని పట్ట వచ్చేస్తున్నారు. కొంతమంది కింద పడ్డారు. అసలు ఎందుకు ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఎవరిని అనాలా ఇప్పుడు, గవర్నమెంట్ అనాలా, పోలీసు అనాలా, జనాలను అనాలా, ఏంటో కానీ నిజంగా వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు అనమాట. అలా అందరూ నెట్టుకొని నెట్టేస్తున్నారు అనమాట, ఇష్టం వచ్చినట్టు. ఈ అమ్మ జనాలా అసలు ఏంట్రా మీరు మనుషులా ఇంకేమైనా అనిపించేటట్టు ఉన్నాయన్నమాట. సో అంతగా మళ్ళీ పోలీసు వాళ్ళు మధ్యలో వీడియో తీమాకంటారు. అంతగా చేసి వెయిట్ చేసి చూసేసి ఇక చూడండి, కొంతమంది బ్యాగులు అయితే లాస్ట్కి కొంతమంది ఇంకా విడిపోయి వస్తారు కదా మామూలుగా, వాళ్ళ బ్యాగులు తీసేసి కింద కూడా పడేస్తున్నారు. ఇలాగ పోనివ్వట్లేదు అనమాట. ఎవరైతే ఫస్ట్ లైన్ నిలబడ్డారో వాళ్ళని లైన్లో నుంచి లైన్లో ఎక్కిస్తున్నారు. ఆ లైన్ ఎప్పటి నుంచి ఉంది, ఆ లైన్ 4ంటికి
ట్రైన్ అయితే ఆ లైన్ వాళ్ళు వచ్చేసి 2 నుంచే నిలబడ్డారు. అందుకనేసి ఆ లైన్ వాళ్ళని ఎక్కియాలి అనేసి ఇంకా ఎవరైతే ఇలా నెట్టుకొని ఎక్కారో అందరిని దింపేశారు. అందరినీ దింపేసి ఆ లైన్లో అటు నుంచి లైన్ వస్తే వాళ్ళే కదా చూడండి, బ్యాగులు ఎలా పడితే అలా పడేస్తున్నారు, ఎలా పడితే అలా కొడుతున్నారు. మంచిదే, ఇలా లైన్లో ఎక్కడం మంచిదే, కానీ అన్నిటికీ అలా చేస్తే బాగుండు. కానీ అన్నిటికీ అలా చేయరు, కొన్నిటికి మాత్రమే చేస్తారు. అలా మొత్తానికి జనాలు కుక్కి అయిపోయారు. ఇంకా నా వల్ల అలాగా అంతమంది జనాలు ఉన్నారు. అసలు నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నా అండి. నేను ఒకసారి బుక్ చేసుకున్నాను, కన్ఫర్మ్ టికెట్ అయింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అవి క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. రూపాయి కూడా డబ్బులు రీఫండ్ కాలేదు. అయినా కూడా ఆఫ్టర్ 2 days తర్వాత మళ్ళీ ఇంక బుక్ చేసుకుందాం అనుకుంటే కుదరట్లేదు. అలా అని డైరెక్ట్గా వెళ్ళి జనరల్లో ఎలాగో ఒకలా నిలబడి వెళ్ళిపోదాం రా బాబు అని పోయినా కూడా అక్కడ జనాల్ని చూసి లిటరలీ నాకైతే భయం వేసింది. నా వల్ల కాలేదు, అసలు ఎక్కడానికి కూడా కాలేదు. ఇంకా 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 అంతే అండి. ఇంకా ఫ్లైట్లో వెళ్దాం అనుకున్నాను. ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే ఇప్పటికిప్పుడు ఏ ఫ్లైట్ ఈ రోజు బుక్ చేసుకుందాం అనుకున్నా ఎక్కువైపోతుంది. సరే అని రేపు బుక్ చేసుకుందాం, ఎల్లుండి బుక్ చేసుకుందాం అంటే నాకు పర్టికులర్గా కొన్ని డేస్ మాత్రమే ఉంటుంది ట్రావెలింగ్కి. ఇంకా మిగతా డేస్లో నేను వర్క్ చేసుకోవాలి, ఎందుకంటే యూట్యూబ్ నుంచి నాకు రూపాయి కూడా రావట్లేదు. సో అందుకని ఆ వర్క్ చేస్తేనే నేను ట్రావెల్ చేయగలుగుతాను. ఇంక ఇప్పటికే టైం ఆల్రెడీ 3-4 days అయిపోయింది. అందుకోసం ఈ 4-5 days ఈ నెక్స్ట్ వీడియోస్ అన్నీ నేను ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తానండి. అంటే ఇంకా ఫ్లైట్ టికెట్స్ గురించి కావచ్చు, డమ్మీ టికెట్ల గురించి కావచ్చు, ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ యాజ్ ఏ ఒక ట్రావెలర్గా ఏమేమి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, తెలియాలి అనే దాని గురించి అన్ని వీడియోస్ చేసి పెడతా ఉంటాను. సో ఆ వీడియోస్ చూస్తారనుకుంటున్నాను. లేదు మీరు కూడా ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నారు, మీరు కూడా ట్రావెలర్, మీకు ఎలాంటి టిప్స్ కావాలా, ఏది ఇన్ఫర్మేషన్ కావాలా కామెంట్ చేయండి, ఆ వీడియోస్ కూడా చేస్తాను.